సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఓకే. అయితే ఈ యొక్క విశ్వం గురించి మనము ఒక 2 మాటలు తెలుసుకుందాం. ఈ అందమైన ఈ ప్రపంచం అంటే ఒక భూమే కాదండి. భూమి, సూర్యుడు, చంద్రుడు, ఈ ఈ గ్రహాలు అంటే భూమి చుట్టూ తిరుగుతున్న గ్రహాలు, సూర్యుడు చుట్టూ తిరుగుతున్న గ్రహాలు, ఇదంతా కూడా సౌర కుటుంబం అన్నమాట. ఈ సౌర కుటుంబమును మరలా ఈ సౌర కుటుంబము లాంటి కొన్ని పాలపుంత అంటే సౌర కుటుంబాలు ఆ పాలపుంతల్లో ఉంటాయి. సో విశ్వం అన్నమాట. సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహాలు, నక్షత్రాలు, వీటన్నిటినీ విశ్వం అంటారు. ఈ విశ్వాన్ని క్రియేట్ చేసింది ఒక బైబిల్ ప్రకారం, పరిశుద్ధ గ్రంథం ప్రకారం యెహోవా దేవుడు మాత్రమే. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయనే చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పరలోకాన్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు. ఆ పరలోకము, మధ్యాకాశము, భూమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకాన్ని క్రియేట్ చేసుకుంది కూడా ఆయనే, ఈ భూమిని క్రియేట్ చేసుకుంది ఆయనే. ఎందుకంటే ఈ భూమి గురించి ప్రత్యేకించి ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, ఈ భూమిని కూడా ఒక పరలోకముగా ఆయన ఎక్కడైతే ఉన్నారో ఆ దేవుడు, ఆయన ఎలాగైతే పరలోకాన్ని క్రియేట్ చేసుకున్నాడో అలాగే ఈ భూమిని కూడా క్రియేట్ చేయాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకున్నటం ద్వారా ఈ భూమి క్రియేట్ చేయబడింది, భూమి సృష్టించబడింది. భూమి ఆకాశాల సృష్టికర్త యెహోవా దేవుడు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ భూమిని క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ భూమి నిరాకారముగా, శూన్యముగా ఉంది. భూమి మీద ఏ జీవం లేదు, ఏ వృక్షం లేదు, ఏ జంతువు లేదు, ఏ మనిషి అన్నవాడు ఎవరు లేదు. నిరాకారముగా అంటే దాని మీద ఏమీ లేదనమాట. ఎటువంటి జీవానికి సంబంధించినది ఆనవాళ్ళు ఏమీ లేదు. మిగతా గ్రహాలు చూసారా? చంద్రుడి మీద ఏమైనా జీవం ఉందా? ఒక చిన్న మొక్క ఉందా? ఒక మనిషి ఉన్నాడా? ఒక జంతువు ఉందా? అలాగే గ్రహాలన్నీ కూడా నిర్జీవమైనవి. ఒక భూమి మీద మాత్రమే ఆయన నిర్జీవమైన ఈ భూమి మీద ఈ విత్తనములు ఇచ్చు వృక్షములు మొలుచు కాక అని ఆయన ఒక మాట అన్నాడు అంతే. సో ఎప్పుడైతే ఈ భూమి మీద ఎంత కూడా ఆటోమేటిక్గా ఆ మాట అనేది ఎప్పుడైతే అనటం జరిగిందో, భూమి అంతటా కూడా ఆ వృక్షాలన్నింటిలో విత్తనములు ఇచ్చు వృక్షములు మొలుచునుగాక అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక జీవరాశి భూమి మీద, నిరాకారంగా ఉన్న భూమి మీద ఆయన మాట ద్వారా కలగటం జరిగింది. ఆయన మాటకున్న శక్తి అటువంటిది. ఆయన మాటకున్న శక్తి ఉన్నది. ఒక మాటతో సూర్యుని కూడా ఆపేయచ్చు. సూర్యుడు వెలుగు కూడా ఆగిపోతుంది, చంద్రుడు ఆగిపోతాడు. సో నక్షత్రాలు కూడా కనపడవు అన్నమాట. ఆయన మాటే శాసనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప వ్యక్తి యెహోవా దేవుడు. అందుకే అంటాం, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా శక్తి, ఆయన సృష్టికర్త, ఆయన సర్వంతర్యామి, ఆయన అన్నిటికీ విశ్వకర్త. ఆయనను తెలుసుకోవడం చాలా కష్టం. కెరూబులు కూడా ఆయన తెలుసుకోవడం చాలా కష్టం. ఎవరు కూడా జ్ఞాని అనే వ్యక్తి తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మనిషి అనేవాడు తెలుసుకోవడం చాలా కష్టం. ఆయన ఎటువంటి వాడు, ఆయన గుణ లక్షణాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఆయన సర్వశక్తిమంతుడు. విశ్వాన్ని క్రియేట్ చేసిన ఒక గొప్ప వ్యక్తి ఆయనే. మన తండ్రి, మన రాజు, మన దేవుడు, రాజులకు రాజు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉద్దేశంలో ఈ భూమిని కూడా పరలోకముగా చేసుకోవాలనుకున్నాడు. పరలోకములో ఎలాగైతే అక్కడ ఆ సిచ్యువేషన్ అక్కడ ఎలాగైతే క్రియేట్ చేసుకున్నాడో, భూమిని కూడా ఎలా క్రియేట్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నది వేరు, జరిగింది వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా మనము దేవుని యొక్క విషయాలు తెలుసుకోగలము. ఆయన గురించి మనము ఆలోచించడానికి కూడా చాలా కష్టం అన్నమాట. ఓకేనా? మన ఊహకు అందదు ఆయన యొక్క జ్ఞానం.